ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితి గతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాల్ని తెలుసుకుందాం. ఈరోజు ఏకాదశితో కూడిన బుధవారం. శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథి రోజు కూడా. పాప విమోచని ఏకాదశి అని దీనికి పేరు. కాబట్టి పాపాలు తొలగడానికి, పాపబుద్ధి లేకుండా ఉండడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని అభివృద్ధి పథంలో వెళ్ళడానికి ద్వాదశ రాశుల వారు శ్రీకృష్ణుడిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలు తెలుసుకుందాం. దీంతోపాటు శ్రీకృష్ణుని రూపం అందించే నిత్య జీవన సందేశం ఏమిటో ఆ విశేషాన్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అర్ధ గౌరవం ఉంటుంది. సంపూర్ణమైన గౌరవం పొందే అవకాశం తక్కువగా ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి ప్రణాళిక అనుకున్నటువంటి తీరుగా కాకుండా కొంత ఎక్కువ వ్యయం అయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఏ పనినైనా సరే ఇష్టంతో కానీ ప్రారంభించినట్లయితే తప్పక విజయం సిద్ధించి తీరుతుంది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి వ్యాపారం చక్కగా సాగుతుంది. చక్కనైనటువంటి లాభం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులు శ్రద్ధతో కానీ పనిని చేసినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులకి గురి కానే కారు. స్థాన చలన ఆలోచన ఏమాత్రం అవసరం లేదు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. పాప విమోచని ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీకృష్ణుడిని గంధజలంతో అభిషేకించినట్లయితే దృష్టి దోషాల నివారణ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలకి ఆనందపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు వ్యాపారంలో కొత్త కొత్త మెళకువల్ని తెలుసుకోవాలనే ప్రయత్నాన్ని చేస్తారు, సాధించగలుగుతారు కూడా. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఇంతకుముందు చేసినటువంటి పొరపాట్లని గ్రహించుకుని అలాంటివి చేయకూడదనే గట్టి నిర్ణయానికి వస్తారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దాదాపు రుణభారాన్ని మోయలేనటువంటి స్థితికి ఉండొచ్చు. అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. తొందరలోనే లాభ పరంపర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతానం విద్యార్థి దశలో కానున్నట్లయితే విద్యా ప్రమాణాలని బాగా చూపిస్తారు. అయితే మార్కుల ఫలితాలు మాత్రం అంతగా రాకపోవచ్చు. వారిని నిరుత్సాహపరచడం ఏమాత్రం సరికాదు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. పాప విమోచని ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణుడిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి తాత్కాలిక నిరుత్సాహంతో ఉంటారు. దానికి కారణం భార్యాభర్తల మధ్య చిన్న స్పర్ధ వచ్చి ఉండడమే. ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. వృద్ధుల ఆరోగ్యంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేనేలేదు. కుటుంబం అంతా కూడా ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. దూర భార ప్రయాణాలని శారీరకమైనటువంటి శ్రమ కలుగుతుందనే భయంతో పూర్తిగా మానేసిస్తారు. ఏ విధంగానూ నష్టపోవలసిన అవసరం లేనే లేదు, ఉండదు కూడా. ఉద్యోగులు ఆనందపూర్వకమైనటువంటి వాతావరణంలో తోటి ఉద్యోగులతో ఉద్యోగాన్ని చక్కగా నిర్వహించుకోగలుగుతారు. సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చదువేందు శ్రద్ధని బాగా చూపించాలనే దృష్టితో ఉంటారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. పాప విమోచని ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు శ్రీకృష్ణుని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే స్థిరమైన ఆస్తిని కొనుగోలు చేసే ప్రయత్నాలు సానుకూలపడే అవకాశం ఉంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
ప్రతి విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే స్థాయిలో ఉంటారు ఈ రాశివారు. ఈ విధంగా మాట్లాడకూడదు, ఈ విధంగా చేయకూడదు అనేటువంటి గట్టి నిర్ణయాన్ని తీసుకుని అలాగే కొనసాగాలనే ఆలోచనకి వస్తారు. మహిళల్లో తొందరపాటుతనం ఉండదు సరికదా, జాగ్రత్తగా అడుగులు వేయాలనే ఆలోచన బలంగా కలుగుతుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు కేవలం ఆర్థికమైన దృష్టి మాత్రమే కలిగి ఉండకుండా మానవతా దృష్టితో వ్యాపారాన్ని చేస్తారు. మూల్యాన్ని తగ్గించి కూడా కొన్ని సందర్భాల్లో అమ్మే అవకాశం ఉంది. అనుకోకుండా అకస్మాత్తుగా దాన ధర్మాలను చేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. యథాశక్తి చేయడం చాలా చాలా మంచిది. ఉద్యోగులకి చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రము లేనే లేవు ఈ రోజుకి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. పాప విమోచని ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీకృష్ణుడిని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు క్రమంగా తొలగిపోతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం కంటే కూడా ఇతరులకే ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారేమో అనేటువంటి ఆలోచన కుటుంబ సభ్యులకి కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అయితే చర్మ వ్యాధి కానీ అజీర్ణ వ్యాధి కానీ ఉన్నట్లయితే తగిన జాగ్రత్తల్ని పాటించడం అత్యవసరం. దూర ప్రాంతాల్లో చదివేటటువంటి సొంత సంతానం ఇంటికి కానీ వచ్చినట్లయితే వారి ఆరోగ్య భద్రతా ప్రమాణాలని తప్పక ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండడం అవసరం. ముఖ్యంగా వ్యవసాయదారులైనటువంటి వారు ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రము లేకుండా ఉండేలా వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలని కొనడం, అలాగే మరమ్మతుల్ని చేయడం పొలానికి చేస్తూ ఉండాలి. ఆర్థికమైనటువంటి ప్రణాళికలను పాటించడం తప్పనిసరి. బంగారం, వెండి మొదలైనటువంటి వాటిని కొనాలి అని అనుకుంటారు, కానీ అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. పాప విమోచని ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుడిని సంపెంగలతో అర్చించినట్లయితే అనారోగ్య భావనలు తొలగిపోతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు మానసికంగా దృఢంగా ఉంటారు. స్థాన చలనానికి సంబంధించినటువంటి ఆలోచన పై అధికారులకి కలుగుతుంది. వారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడినప్పటికీ కూడా బహుశా అది అంతగా ఫలించకపోవచ్చు. కాలమే దానికి సరైనటువంటి నిర్ణయాన్ని చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు సరైనటువంటి మూల్యానికి అమ్మడం అవసరం. లేని పక్షంలో జరిమానాలు లభించే అవకాశం ఉండొచ్చు. ఉద్యోగులు సకాలంలో రావడం, సకాలంలో పని పూర్తి చేయడం అనేదాన్ని లక్ష్యంగా పెట్టుకోని పరిస్థితుల్లో ఇబ్బందులు ఉద్యోగానికి కలిగే అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో ఐకమత్య భావనతోనే ఉంటారు. చెప్పుకోదగ్గటువంటి కష్టనిష్ఠురాలు ఏమాత్రము లేనే లేవు ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. పాప విమోచని ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుడిని పుష్పజలంతో అభిషేకించినట్లయితే వృత్తిపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు మానసికంగా దృఢంగా ఉంటారు. ఎంతటి కష్టం వచ్చినా తట్టుకుందామనే గట్టి భావనతో ఉంటారు. స్థాన చలనానికి సంబంధించిన ఆలోచన ఏమాత్రము లేకుండా ఉండగలుగుతారు. ఉద్యోగులు ప్రతి పనిని కూడా సకాలంలో ముగిస్తూ అంకిత భావంతో గడపాలనే నిర్ణయానికి వస్తారు. అలాగే ఉంటారు కూడా. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఏ విధమైనటువంటి ప్రలోభాలకి గురి కానేకారు. చక్కగా వ్యాపారాన్ని ముగించుకోగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములకి ప్రతి విషయాన్ని చెప్పి చేస్తూ ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన వ్యతిరేకత భావన ఎవ్వరికీ కలగకుండా ఉంటుంది. కుటుంబంలో సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే చదువు మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. పాప విమోచని ఏకాదశి సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణుడిని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు దూరం అవుతాయి.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అతి నీరసంగా ఉండేటువంటి అవకాశం ఉంది పురుషులకి. స్త్రీలు దృఢంగా ఉంటారు, అయితే మానసికంగా మాత్రం అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఎంత వ్యాపారం చేసినప్పటికీ కూడా పెద్దగా కలుసుబాటుతనం లేదనేటటువంటి తాత్కాలికమైన నిరుత్సాహంతో ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తున్నప్పటికీ కూడా పై అధికారుల ప్రశంస లభించడం లేదని, పనిభారం హెచ్చు అయిందని ఆ ఆలోచనతో ఉండే అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలు చేసి సరుకును తెచ్చుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా అది సాధ్యపడడం లేదనే మానసికమైనటువంటి అసంతృప్తితో ఉండే అవకాశం ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. పాప విమోచని ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణుడిని తెల్లగన్నేరులతో అర్చించినట్లయితే ఆదాయ మార్గాలు అనేకం అవుతాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు దృఢమైనటువంటి ఆలోచనతో ఉంటారు, తమ మాట మాత్రమే నెగ్గాలనేటువంటి ఊహతో ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు చెప్పలేనంత లౌక్యంతో వ్యవహరిస్తారు, వ్యాపారం మాత్రం మధ్యమంగానే సాగే అవకాశం ఉంది. వృత్తిని మార్చాలి అనే ఆలోచనకి వస్తారు, కానీ అది సాధ్యపడకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు కొత్తమైనటువంటి మెళకువల్ని తెలుసుకుని తోటి ఉద్యోగులకు కూడా ఆ విషయాన్ని చెప్పి పని తొందరగా ముగించేటటువంటి ఆలోచనల్ని ఏర్పాటు చేసుకుంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలను చేయడాన్ని మానసికమైనటువంటి కష్టంగా భావించి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జ్వరపీడ రోగపీడ కారణంగా భయంతో ఈ పనిని చేయలేకపోతారు సంతృప్తికరంగా. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. పాప విమోచని ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీకృష్ణుడిని మల్లెలతో అర్చించినట్లయితే క్లిష్ట సమస్యలు పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపార అభివృద్ధి కోసమని విశేషమైనటువంటి ప్రచారాన్ని చేయాలనే ఆలోచనకి వస్తారు. ఆర్థికమైనటువంటి ఏ విధమైన ప్రణాళికని వేసుకోకుండా ఎక్కువ సొమ్ముని ప్రచారం కోసం వినియోగించే అవకాశం ఉంది. స్వదేశం వారు విదేశానికి, విదేశం నుంచి స్వదేశానికి వచ్చేటటువంటి అవకాశం ఎందుకో గోచరిస్తోంది. కుటుంబంలో అందరి ఆరోగ్యం చక్కగా ఉన్నప్పటికీ కూడా ఒక్కరి వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ఇబ్బంది పడవలసిన అవసరం మాత్రం లేదు, కానీ తాత్కాలిక మనోవేదన కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులకి చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఏమాత్రమూ లేవు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి సమన్వయ భావంతో ఉంటారు, వినియోగదారుల్ని బాగా ఆకర్షిస్తూ వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. పాప విమోచని ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు శ్రీకృష్ణుడిని తేనెతో అభిషేకించినట్లయితే మనోబలం పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అత్యుత్సాహకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు మహిళలు. వృత్తి ఉద్యోగాల్ని చేస్తుండేటటువంటి వారు చెల్లించవలసినటువంటి పన్నులన్నిటినీ కూడా సంపూర్ణంగా చెల్లించేటటువంటి కారణంగా ఏ విధమైన దిగులుతోనూ ఉండరు. ప్రతి పనిని ఇష్టంతో చేయాలని, ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించాలని ఆ ఆలోచనతో ఉంటారు ఉద్యోగులు. అలాగే కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు చక్కనైనటువంటి గుర్తింపు తమ సంస్థకి లభించేందుకు విశేషమైన కృషిని చేస్తూ ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లోటు కారణంగా తమ సంస్థకి అనేకమైనటువంటి మరమ్మతులు చేయించవలసి ఉన్నప్పటికీ కూడా చేయించలేకపోతారు. ఈ రోజుకి దూరభార ప్రయాణాల్ని చెయ్యాలి అనేటువంటిది దాదాపుగా వాయిదా పడుతూనే ఉండొచ్చు. ఈ రోజుకి వెళ్ళే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. పాప విమోచని ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుడిని మందారాలతో అర్చించినట్టయితే ప్రతి వ్యవహారము సానుకూల దిశగా పెడుతూ ఉంటుంది.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి క్షణంలో వచ్చేటటువంటి ఆలోచన చాంచల్య భావం కారణంగా వెంటనే మారుతూ ఉండొచ్చు. ఆ కారణంగా ఏ పనిని అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన బాగా పెరిగేటటువంటి కారణంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, భగవద్ దర్శనాలు ఇవన్నీ చేస్తూ ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా గురువైనటువంటి వారిని దర్శించాలని, కొంతకాలం వారితో పాటు గడపాలని చిత్రమైనటువంటి ఆలోచనకి వస్తారు. ఆధ్యాత్మిక భావన కలిగి ఉండడం నేరం కాదు, కానీ దాన ధర్మాల విషయంలో మాత్రం యథాశక్తి చేయడమే సరైనటువంటి పని. ఇతరులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆచితూచి మాట్లాడడం అవసరం. కుటుంబానికి సంబంధించినటువంటి రహస్యాలని 10 మందితో కలిసి చర్చించడం ఏమాత్రము సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. పాప విమోచని ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీకృష్ణుని చెరకు రసంతో అభిషేకించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు తొలగడమే కాకుండా అధికారులకి చేరువయ్యే అవకాశం కూడా ఉంటుంది. శ్రీకృష్ణుని రూపం చిత్రంగా ఉంటుంది. ఎవరూ ధరించినటువంటి తీరులో నిమిలిపించాన్ని ధరించుంటాడు. నిరంతరం వేణు వాదనని చేస్తూ కనిపిస్తాడు. ఇలా శ్రీకృష్ణుని రూపం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి నిత్య జీవన సందేశం ఏమిటో ఇప్పుడు మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ విగ్రహం మూర్తిమత్వం ఎన్నో సందేశాల్ని అందిస్తుంది. శ్రీకృష్ణుడు ఓ కాలు భూమి మీద, మరో కాలు భూమి మీద ఆననట్లు నిలబడతాడు. అన్నింటా ఉంటూ అంటీ అంటనట్టు తామరాకు మీద నీటి బొట్టుల ప్రతి వ్యక్తి ఉండాలి అని దాని సందేశం. శ్రీకృష్ణుని చేతిలోని మురళిలో అంతా శూన్యం. ఈ శూన్యం మన స్వచ్ఛతకి సంకేతం. అహంకారం అనేది లేకుండా భావాతీత స్థితిని కలిగి ఉండాలి అనేది శ్రీకృష్ణ భావన. ఈ వేణువు ఆనందాన్ని ప్రతిఫలిస్తుంది. ప్రతి భక్తుడు జీవన సంగీతాన్ని మధురంగా ఆస్వాదించాలి. శ్రీకృష్ణుడి చెంత ఉండే గోవు జ్ఞానానికి సంకేతం. జ్ఞానం చెంతనే జీవులు ఉండాలి. తద్వారా చీకటి నుంచి వెలుతురు వైపుగా ప్రయాణాన్ని సాగించే వీలుంటుంది. శ్రీకృష్ణుని దేహవర్ణం నీలం. ఈ నీలపు రంగు అనంతతత్వానికి, ఆకాశతత్వానికి సంకేతం. శ్రీకృష్ణుడు ధరించే నిమిలిపించం భూత దయకి, జీవ కారుణ్యానికి సూచిక. శ్రీకృష్ణుడి చెంత ఉండే గోపికలు జీవులకు సంకేతం. గోపికలనే జీవులు గోపీకృష్ణుని సమీపించి ఉండడం ద్వారా వారికి ముక్తి లభిస్తుంది అనేది సందేశం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిర్మలము, నిశ్చలము ఇటువంటి దివ్యవంతమైనటువంటి శక్తితో కొలదిసేపైనా సరే ఇంటిలో భగవంతుని ధ్యానం చేసినట్లయితే ఆ ఇంటిలోనికి కంటికి కనిపించని అదృష్ట ప్రభావం ప్రసరింపచేయబడుతుంది సుమా. నిర్మలవంతమైనటువంటి భక్తితత్వం కావాలి. నిశ్చలమైన భక్తి సాధన చెయ్యాలి. అలాగే వారానికి ఒక్కసారి అయినా సరే మీ ఇంటిలోని దేవతా మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడాను పరిశుభ్రం చేసి వాటిని అలంకరించి మీ యొక్క ఆ మందిరంలో భక్తిభావన స్ఫూర్తితో చక్కగా తీర్చిదిద్దండి. అంతేకాకుండా భగవంతునికి సమర్పించేటువంటి పూలు మీ గృహ ప్రాంగణంలోని చెట్లవి కోసి సమర్పించటం వల్ల ఎనలేని అదృష్టం మీకు తప్పనిసరిగా కలిగి తీరుతుంది. భగవంతునికి నిత్యము కూడాను మీరు సమర్పించేటువంటి నైవేద్యం మీకు తోచిన చందంగా స్వామికి భక్తిభావన స్ఫూర్తితో సమర్పించటం వల్ల ఆయన ప్రసాదించినటువంటి ప్రసాదాన్ని ఆయనకే సమర్పించి మనం స్వీకరించటం వల్ల అనిర్వచనీయమైనటువంటి అదృష్టం మన వెంటనే ఉండి తీరుతుంది సుమా.
ఇత్యాది విషయాలన్నీ కూడాను మనకు పూర్వీకుల నుంచి సంక్రమించేటువంటి ప్రభావాలు. ఒక గృహంలో మన ఇష్టదేవుడు ఇలవేల్పు అనేటువంటి విధి విధానాలు ఉంటాయి. ఆ ఇలవేల్పులను కూడాను ప్రతినిత్యం కూడాను మీ దేవతా మందిరంలో నిత్యం కూడాను పూజించటం వలన వంశము వృద్ధిలోకి రావటానికి, మీ వంశ గౌరవ ప్రతిష్టలు ద్విగుణీకృతంగా అభివృద్ధి కావటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి సుమా. మీరు తీసుకునేటువంటి పాలనే స్వామివారికి కొద్దిగా పంచదార వేసి అదే నైవేద్యంగా సమర్పించి మీరు స్వీకరించడంలో ఏమాత్రం తప్పు లేదు. అక్కడ కావలసింది దైవభక్తి. ఏ ఇంటి యజమానికి పరిపూర్ణవంతమైనటువంటి దైవభక్తి కలిగి ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ అదృష్టమనేటువంటిది ఉండి తీరుతుంది. భగవంతుని ధ్యానం చేసేటప్పుడు అది మాకివ్వు, ఇది మాకివ్వు అనేటువంటి భావనా పరంపర లేకుండా, సర్వేశ్వరా అంతా నీకు తెలుసు, అంతా నీవే నిండి ఉన్నావు, నీ అనుగ్రహాన్ని ఎల్లవేళలా మాకు ప్రసాదించు అనేటువంటి భావనా పరంపరతో గనక ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మీ గృహానికి ఆ అంతర్యామి కలిగించి తీరుతాడు సుమా. అలాగే ప్రతిక్షణం అది ప్రసాదించు, ఇది ప్రసాదించు అని ప్రార్థించకుండా నిష్కల్మషమైనటువంటి భక్తి భావనా స్ఫూర్తితో ఎవరైతే నిత్యం కూడాను తమ యొక్క విధి విధానాల్ని కొనసాగిస్తారో వారికి ఆ ఇంట సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని ఆ సర్వేశ్వరుడు అనుగ్రహించి తీరతాడు అంటోంది శాస్త్రం. అంతేకాకుండా మీ ఇంటిలోనికి వారానికి ఒక్కసారైనా సరే ఇంటిల్లిపాది కూడాను కూర్చొని ఒక నిర్దిష్ట సమయంలో గనక దైవదత్తమైనటువంటి కీర్తనాదులను గనక చక్కగా గనక పఠించేటువంటి విధి విధానాన్ని గనక అలవాటు చేసుకున్నట్లయితే, స్తోత్రాలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను వారానికి ఒక్కరోజైనా సరే మీరు తీరిక చేసుకొని కూర్చొని పఠించినట్లయితే సర్వ సమన్వితమైనటువంటి శక్తి పుంజాలు మీ గృహంలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరిచి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మీకు ప్రసాదిస్తాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించుకోవటానికి ఉదయము సాయం సంధ్యా సమయాల్లో దీపారాధన చేసేటువంటి విధి విధానాన్ని తప్పనిసరిగా ఇంటి ఇల్లాలు ఆచరించటం వల్ల చాలా చక్కటి యోగవంతమైన పరిస్థితులు ఆ ఇంట నెలకొల్పుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా ఎప్పుడైనా సరే దేవునికి 2 దీపాలు వెలిగించి ధూపం వేసి పూజామందిరంలో పూలు పండ్లు సమర్పించి నైవేద్యం ఏర్పాటు చేసే భక్తితో ప్రార్థన చేయటం అనేటువంటిది గృహ బలానికి సర్వోత్తమమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ప్రతినిత్యం కూడాను ఎవరైతే ఈ విధి విధానాన్ని పాటిస్తారో వారి ఇళ్ళు ఎప్పుడూ కూడాను సర్వోత్తమమైనటువంటి ఉత్తమ ఫలితాలతో వెలుగొంది తీరుతుంది. సర్వశక్తిమంతుడు, అజేయుడు, నిత్యానందుడు, విశ్వపాలకుడు భగవంతుడే కదా. వీరిని ప్రార్థించడం వలన సకల శుభాలు కలిగి మనశ్శాంతి, చక్కటి జీవనం
మీకు కలిగి తీరుతుంది సుమా. ఇది గృహబలానికి ఎంతో అవసరం. నిద్ర నుంచి లేస్తూనే దైవ భావన పరంపర మీ హృదయంలోనికి గనక వచ్చినట్లయితే, వాటిని పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో గనక మీరు పాటించినట్లయితే, మీ గృహంలో ఎల్లవేళలా కూడాను అదృష్టం వెల్లివిరుస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం ఏకాదశి బుధవారం, ధనిష్ట నక్షత్రం. 26 ఏకాదశులలో ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష ఏకాదశి ఏదైతే ఉందో దీనిని పాప విమోచని ఏకాదశి అని పిలుస్తారు. ప్రతి ఏకాదశి పాప విమోచనమే చేస్తుంది, కానీ భయంకరమైనటువంటి మహాపాపాలను, బ్రహ్మహత్యాది కలిగినటువంటి పాపములను కూడా తొలగింపచేసేంత శక్తివంతమైనటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఆ ఏకాదశి ఈ ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి ఈ కృష్ణపక్ష ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అంటారు. అందులో విష్ణు సంబంధమైనటువంటి బుధవారం నాడు ఈ ఏకాదశి రావటము చాలా విశేషము. మరి ఏం చెయ్యాలి ఈ రోజున? ఈరోజు గోధూలి ముహూర్తంలో, ప్రదోషకాలంలో, సాయంకాల సంధ్యా సమయంలో భగవద్గీత కించిదధీత గంగా జలలవకనికా పీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్యయమేన న చర్చ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రీకరణే. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యటం ఏకాదశి నాడు ప్రతి ఒక్కరి యొక్క విధి. అందరూ చెయ్యాలండి అని అడుగుతూ ఉంటారు. అందరూ చెయ్యాలి, కనీసం వినటమైనా కూడా చాలా మంచిది. కాబట్టి ఈరోజు గోధూలి సుముహూర్తంలో ప్రతి ఒక్కరు కూడా తమ గృహంలో ఇంటిల్లిపాది కుటుంబంతో కలిసి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, అలాగే ఆ విష్ణువుకు చక్కటి పొంగలి కానీ లేకపోతే చక్కటి మధుర పదార్థములను ఏదైనా సరే గోక్షీరమును కానీ నివేదన చెయ్యండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సదాచార విషయంలో మనకు ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే, ఏదైనా ధర్మాన్ని మనం ఆచరించాలి అంటే, ఏది సరి అయినది కానిది తెలుసుకోవాలి అంటే ప్రమాణములు మూడే మూడున్నాయి మనకు. అంతే. ఇది సరి అయినదా, ఇది కాదా? ఆ ప్రమాణములు ఏమిటి? శృతి, స్మృతి, పురాణం. మొదటిది ప్రమాణం శృతి ప్రమాణం. అందుకే శృతి అంటే వేదము. వేద ప్రణిహితో ధర్మ. ఏది ధర్మము ఏది అధర్మము ముందు వేదం చెప్పింది. వేదంలో తెలియకపోతే స్మృతి గ్రంథాల్లో చూడాలి, అక్కడ కూడా లేకపోతే పురాణాల్లో చూడాలి. కాబట్టి ఒక విషయము ఆచరించాలా వద్దా అని నిర్ధారణ చేసుకోవటానికి మనకు ఆధారం ఏమిటి అంటే మూడే మూడు ప్రమాణములు, శృతి, స్మృతి, పురాణములు. ఈ మూడింటిని చదవటం వల్ల, ఈ మూడింటిని తెలుసుకోవటం వల్ల మనకు యుక్తాయుక్త విచక్షణ వివేక జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. స్వస్తి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. బుధవారం నాడు లక్ష్మీనారాయణాభ్యాగం సహిత బుధాయ నమః. బుధగ్రహమావాహయామి, స్థాపయామి, పూజయామి అని
నవగ్రహ మంటపంలో బుధగ్రహాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. బుధగ్రహాధిపత్యం మిథునానికి, కన్యా రాశికి ఉంది. ఈ రెండు రాశులు కూడా దివిస్వభావ రాశులు. విజయం పొందాలి అంటే వ్యాపారాత్మకమైన ఆలోచన కూడా మనలో ఉండాలి. వ్యాపారాత్మకమైన బుద్ధికి మూల కారణం బుధగ్రహం. ఆ నపుంసక శబ్దార్థం ఏమిటా అని ఆలోచిస్తే ద్విస్వభావ భావంతో ఉన్న కారణం చేత చేద్దామా వద్దా అనే డోలాయమాన పరిస్థితిలో బుధగ్రహ సంబంధిత జాతకులంతా కూడా కనిపిస్తూ ఉంటారు. అలాగే మిథున రాశి, కన్యా రాశి ఈ రెండు రాశుల వారు కూడా సంశయాత్మక ఆలోచనలతో ఏ విషయం పైన కూడా ఇదమిత్తంగా నిర్ణయం తీసుకోలేక తబ్బిబ్బు పడుతూ పెద్దలు ఎవరైనా ఏదైనా మార్గాన్ని సూచిస్తే ఆ మార్గాన్ని ప్రయాణం చేయాలి అంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా పరిహార మార్గం శ్రీమన్నారాయణమూర్తి పాదాలను ఆశ్రయించడం అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈనాటి మరొక విశేషం ఏకాదశి తిథి కూడా కలిసి రావడం. ఈ సంవత్సరానికి అంటే శార్వరి నామ సంవత్సరానికి ఇది చివర ఏకాదశి. ఈ సంవత్సరం అంతా కూడా ఏకాదశి వ్రతాలు 24 పూర్వం వచ్చి ఉండగా పాటించామో లేదో, అనుసరించామో లేదో, చెప్పబడిన ప్రకారాదులలో విధి విధానాదులలో ఉపవాస వ్రతాన్ని అనుసరించామో లేదో, దానం చేశామో లేదో ఇలాంటి అనుమానాలున్న వారంతా కూడా చక్కగా ఈ ఒక్కరోజు ఉపవాస వ్రతం పాటించినా ఈ సంవత్సరానికి సంబంధించిన సమస్త ఏకాదశులను వ్రతాలను అనుసరించిన పుణ్యబలాన్ని మనం పెంపొందింప చేసుకోగలుగుతాం అంటుంది మీ ఈ పరిహార విజ్ఞాన శాస్త్ర సంబంధిత విజయోస్తు అనే అంశం. జీవితంలో విజయం పొందాలి. మన దేహంలో ఉండేటటువంటి ఇంద్రియాల ద్వారానే కర్మలన్నీ చేస్తూ ఉంటాం. చేసే ఆ కర్మల కారణంగానే జీవితంలో విజయం పొందుతాం. ఈ కర్మలు చేయడానికి మూలకమైనటువంటివి ఇంద్రియములు. ఇవి 10 కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. ఈ 10పైన కూడా ఆధిపత్యం 11వది మనస్సు. ఈ 11వ తిథి ఏకాదశి. పాడ్యమ నుంచి దశమి వరకు 10 రోజులు కూడా ఎన్నో కర్మలు మనం చేసి ఉంటాం. ఈ కర్మల కారణంగా ఏర్పడినటువంటి క్రియాకలాప ఫలితాంశాలు, కర్మ ఫలితం, దీన్ని మనం తప్పకుండా అనుభవించవలసిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృత కర్మ శుభాశుభం. ఇదేదో పుణ్యబలం కావాలి, ఆనందం కలిగించేది కావాలి, ఏదైనా లోకానికి మేలు కలిగించేదిగా కావాలి అనే సదుద్దేశ్యంతో సనాతన ధర్మం ఏకాదశి వ్రతం అంటే ఏమిటో వివరిస్తూ ఉపవాస వ్రతం పాటించడం అంటూ ఒక్క ముక్కలో తేల్చేస్తుంది. జీవితంలో విజయం పొందాలి అంటే కండబలం కాదు సుమా, బుద్ధిబలం కావాలి. బుద్ధిబలం పెంచుకోవాలి అంటే ఉపవాస వ్రతాన్ని పాటించాలి అంటూ విశదీకరిస్తుంది. ఆహారం తింటే కండబలం పెరుగుతుంది. కండ పెంచుకోవడంతో ఆగ్రహం, రాజసగుణం, తామసగుణం సాధించాలి అనే పట్టుదల ఇవి పెరుగుతాయి. ఓర్పు తగ్గుతుంది, నేర్పు తగ్గుతుంది. కండబలం పెరిగి బుద్ధి చాతుర్యం తగ్గడంతో కొద్దిపాటి అహం కూడా చోటు చేసుకుంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే కండబలం తగ్గించి బుద్ధిబలం పెంచుకోవాలి అంటే ఉపవాస వ్రతం పాటించాలి. ఉపవాసం చేస్తే శరీరం నీరసిస్తుంది, కానీ మనస్సు ఉద్విగ్న భరితమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం. అంతటా ఉండేటటువంటి పరమదైవం శ్రీమన్నారాయణమూర్తి పరతత్వ స్వరూపము. అటువంటి ఆ శ్రీరామ స్వరూపము, అటువంటి శ్రీకృష్ణ స్వరూపము, మత్స్య కూర్మ వరాహ నారసింహాది దశావతారాల స్వరూపము అయిన శ్రీమన్నారాయణమూర్తిని సేవిస్తే బుధవారం నాడు తప్పక మనం జీవితంలో విజయం పొందగలుగుతాం. శక్తి ఉన్న పక్షంలో ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం, ఉపవాస వ్రతాన్ని అనుసరిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ విజయోస్తు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं. సీతాదర్శనం అయిన తర్వాత మా అమ్మ దర్శనంతో అంత పులకాంకితులైపోయారు. అయిపోయిన తర్వాత పెద్ద పరీక్ష వచ్చింది ఆయనకి. తీరా సీతమ్మని చూశాను అనుకుంటున్నారు పాపం.
అకస్మాత్తుగా ఆవిడేం చేసిందంటే, నేను ఎంత ప్రయత్నించినా ఇక నాకు రామదర్శనం అయ్యే అవకాశం కనపట్టలేదు. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రా విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజంచ. కాలము నన్ను మోసగించడానికి బంగారు జింక రూపంలో వచ్చింది. వచ్చి నేను మూఢురాలనై ముందు లక్ష్మణుణ్ణి విడిచిపెట్టేశాను. ఆయన మాట వినలేదు. ఆ లక్ష్మణుడి మాట వినకపోవడం వల్ల లక్ష్మణుడి కన్నా ముందు పుట్టిన రాముడు విడిపోయాడు. తర్వాత లక్ష్మణస్వామి దూరం అయిపోయాడు. ఇదిగో ఈ కష్టంలో పడిపోయాను. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రా విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఇద్దరికీ దూరం అయిపోయాను. ఆ తర్వాత రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, రాముడు వస్తాడని గొప్ప తపస్సు చేశాను. ఆ తపస్సు ఎటువంటి తపస్సు? నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మనుషాణం అంది. కృతఘ్నుడైన మనుష్యునికి ఉపకారం చేస్తే వాడు మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం ఎలా చెయ్యడో అలా రాముడి కోసం నేను చేసినటువంటి తపస్సు అంతా వృధా అయిపోయింది. రాముడు రాలేదు కాబట్టి ఇక నాకు బ్రతకడానికి ఇష్టం లేదు. కాబట్టి నేను చచ్చిపోతాను. చచ్చిపోవడానికి అక్కడ విషం ఇచ్చేవాడెవరు, కత్తిచ్చేవాడెవరు? ఎలా చచ్చిపోతుంది? అందుకని సీతాధ వేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్ర ఉపస్థితా సా మృదు సర్వగాత్రి శాఖా గృహీత్వా ధనగస్య తస్య అన్నారు మహర్షి. దీర్ఘమైనటువంటి కేశపాశం. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం అంటారు. హనుమ శిశుపావృక్షం నుంచి చూస్తూ అంత పెద్ద కేశపాశం ఆవిడది. ఆ జుత్తు తీసి తన కంఠానికి ఉరిపోసుకుని పూసిన శిశుపావృక్షపు కొమ్మ ఒకటి కిందకి ఉంచి ఆ చెట్టుకేసి జుత్తు కట్టేసుకుంది. ఆ కొమ్మ వదిలేసిందా? ఉపవాస కృషాం దీనాం, ఉపవాసముల చేత కృషించిపోయి ఉందా తల్లి. శరీరం తేలిపోతుంది. తేలిపోయిందా? కంఠానికి జుత్తు ముడిపడిపోయిందా? శరీరం వదిలిపెట్టేస్తుంది. ఎవరున్నారు చెట్టు మీద? పిల్లి పిల్లంత రూపంతో ఉన్నారు హనుమ. ఆయన అనుకోలేదు అలా జరుగుతుందని. ఆవిడ అకస్మాత్తుగా శరీరం విడిచిపెట్టడానికి సిద్ధపడింది. మహర్షి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. ఆ తల్లి కన్ను అదిరిందిట, ఎడంకన్ను. ఎడంకన్ను ఆడవారికి అదిరితే శుభం, మగవాడికి కుడి కన్ను అదిరితే శుభం. ఆమె ఎడమ కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది. ఎడమ కన్ను అదిరింది అన్నారు మహర్షి. ఎంత అందంగా చెప్పారంటే, అమ్మవారి కన్ను అదిరితే ఎంత అందంగా అదిరిందంటేట, బాగా లోతైనటువంటి నీటితో కూడుకుని ఉన్నటువంటి ఒక సరోవరంలో ఒక ఎర్రటి తామర నీటి మీదకి వచ్చి విచ్చుకుంటే ఆ తామర పువ్వుని మోస్తున్నటువంటి కాడ నీటి లోపలికి ఉంటే ఆ నీటి పైన ఉన్నటువంటి తామర పువ్వుని మోస్తున్నటువంటి కాడ పక్కకి నీటి లోపల వచ్చి ఒక చేప నిలబడి కాసేపు మళ్ళీ ప్రయాణం ప్రారంభించినప్పుడు తన తోకని ఇలా ఊపితే ఆ తోక వచ్చి కాడ కొట్టుకుంటే కాడ కదిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు నీటి మీద ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్నలా కొట్టుకుంటుంది. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. బా, ఏమి అద్భుతమైన ఉపమానాలు! వాల్మీకి నుంచి కదండి కాళిదాస మహాకవి నేర్చుకున్నాడు. కాబట్టి అలా అమ్మవారి కన్నదిరింది. కానీ ఈయన పైన కూర్చున్న ఆయనకి కంగారు వచ్చేసింది. ఇంత కష్టపడి ఇన్ని దిక్కులకు ఇన్ని వానరాలు వెళ్ళాయా? స్వయంప్రభా బిలంలో ఉండిపోయారా? దక్షిణ దిక్కుకు వెడదామనుకున్న వానరుల్లో 100 యోజనముల లవణ సముద్రాన్ని లంఘించలేక ఎన్నో వానరములు అవతల వైపు ఉండిపోయా. తన మీద ప్రాణాలు పెట్టుకుని వానరులందరూ ఒంటికాలు మీద నిలబడి ఉన్నారా? తానొక్కడు 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చాడా? ఇంత అన్వేషణ చేసి తెల్లవారుజామున శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసి పరవశించిపోతున్నాడా? తన కళ్ళ ముందు సీతమ్మ ప్రాణాలు విడిచిపెట్టేస్తే తిరిగి తాను వెనక్కి వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తితో ఏమని చెప్తాడు? సీతమ్మ ఎలా ఉంది అంటే నేను చూశాను బాగుంది తర్వాత మరణించిందని చెప్తాడా? ఎలా మాట్లాడ్డాం?
తాను మనుష్య భాషలో మాట్లాడితే రావణాసురుడు ప్రచ్ఛన్న వేషంలో వచ్చాడని మరింత ఉరి బిగుచుకుంటుంది. తాను గట్టిగా మాట్లాడితే రాక్షసులందరూ కాపు కాస్తి ఉన్న వాళ్ళు నిద్రలేస్తారు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచబుకాం లంబాస్యాం లంబజానుకాం అటువంటి వాళ్ళందరినీ కాపలా పెట్టాడు. కొంతమందికి పెదవి జారిపోయింది, కొంతమందికి చెవి జారిపోయింది, కొంతమందికి కడుపు జారిపోయింది, కొంతమందికి ముక్కు జారిపోయింది. అటువంటి వికారమైన స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. వాళ్ళు నిద్రలేస్తే అంతఃపురంలో ఉన్న మిగిలిన రాక్షసుల్ని తీసుకొస్తే వాళ్ళకి తనకి యుద్ధం జరుగుతుంది. ఒకసారి యుద్ధం జరిగిన తరువాత జయాపజయములు విధి నిర్ణీతములు ఎవరికి తెలుసు. ఈలోగా సీతమ్మ కోసం ఎవరో గూఢచారు వచ్చారని తెలిసి సీతమ్మని సంహరిస్తే వెనక్కి వెళ్ళి రాముడికి ఏమని చెప్పను. ఇప్పుడు మరి ఎలా? ఇలా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే సీతమ్మ తల్లి ప్రాణం వదిలేస్తే ఏం మాట్లాడాలి? ఓ పక్క నుంచి చెట్టు కొమ్మకి జుత్తు తిప్పేసింది, కొమ్మ పట్టుకుంది, ఇంకా వదిలేయడానికి సిద్ధంగా ఉంది. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్యం వ్యజహార అన్నారు మహర్షి. ఇంతటి వాక్యజ్ఞుడు, ఇంతటి అద్భుతమైనటువంటి మాటకారి అటువంటి మహానుభావుడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గిర్ర 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 ఆ కొమ్మల్లో తిరిగేశారు. ఏం మాట్లాడాలో అర్థం కానప్పుడు ఆయన ఒకటే అనుకున్నారు, రామనామం చెప్పినా రామకథ చెప్పినా చచ్చిపోయేవాళ్ళు బ్రతుకుతారు, మృత సంజీవని. ఈ తల్లికి రామనామం చెవిన బిడపడితే పరవశించిపోతుంది. ఈవిడికి నమ్మకం కలగడానికి ఈవిడికి తెలుసున్న కథ ముందు చెప్తాను, తర్వాత తెలియని కథ చెప్తాను. దాని చేత ఈమెకి బ్రతకాలన్న ఆశ కలిగి కంఠానికి పెట్టుకున్న ఉరిని విప్పదీస్తుంది. అందుకని గబగబా కథ మొదలెట్టారు. అలాగని గంటన్నర సేపు ఉపన్యాసం చెప్తానండి అంటే ఆవిడ ఉంటుందా? సంక్షిప్తంగా చెప్పాలి, అందంగా చెప్పాలి, ఆవిడ చెవిన పడేటట్టు చెప్పాలి, రామనామంతో చెప్పాలి. అందుకే మొదలు పెడుతున్న రాజాదశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాశి మహాయశ. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభవుడైనటువంటి మహాధర్మాత్ముడు, పరమధనవంతుడు, గొప్ప ఐశ్వర్యశాలి, తాను సుఖపడి 10 మందిని సుఖపెట్టినటువంటి వాడు, 4 సముద్రముల మధ్యలో ఉన్నటువంటి భూమండలాన్నంతటినీ ఏలినటువంటి వాడు, ధర్మం తప్పనటువంటి వాడు, సత్యమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు, వేదమునందు విశ్వాసమున్నవాడు, గురువుల్ని సేవించినటువంటి దశరథ మహారాజు గారికి లేక 4 కుమారులు కలిగారు. వాళ్ళ పేర్లు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి తండ్రి యొక్క ఆజ్ఞ పాటించి ఆయనని సత్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరాల అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు నీ వెంట వస్తానని వెంటపడినటువంటి భార్య అయిన సీతమ్మని ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక తనతో పాటు తన భార్య అయిన సీతమ్మని తమ్ముడైన లక్ష్మణస్వామిని తీసుకుని అరణ్యవాసానికి వెడితే ఒక బంగారు జింకని పంపి సీతమ్మని మోసగించి ఆమె దృష్టిని ఆకర్షింపజేసి రామచంద్రమూర్తి బంగారు జింక కోసం వెళ్ళినప్పుడు లక్ష్మణస్వామి దూరంగా వెళ్ళగా చూసి రావణాసురుడు అనబడేటటువంటి 10 తలలు కలిగినటువంటి భయంకరమైన రాక్షసుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి కాంచనలంకలో చించుపావృక్షం కింద బంధీకృతురాల్ని చేస్తే అక్కడ రామచంద్రమూర్తి అరణ్యంలో ముందుకి ప్రయాణం చేసి పంపా తీరానికి చేరుకుని వానరరాజైనటువంటి సుగ్రీవుడితో సంధి చేసుకుని ఆ సంధిలో ఉన్నటువంటి నియం ప్రకారం వాలిని ఒక్క బాణంతో కొట్టి సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తే సుగ్రీవుడు రామచంద్రమూర్తికి ఇచ్చిన మాట ప్రకారంగా శరత్కాలం వచ్చిన తరువాత అన్ని దిక్కులకి సీతమ్మ జాడ కోసమని వానరములను పంపిస్తే కొన్ని కోట్ల వానరములు భూమి మీద నీటిలో గాలిలో వెతుకుతుంటే దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి అంగదుని నాయకత్వంలో వచ్చిన కొన్ని కోట్ల వానరములలో ఒకడనైన నేను నిన్న రాత్రి 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకనంతటిని వెతికి ఈ అశోకవనానికి వచ్చి చించుపావృక్షం మీద కూర్చొని ఇవాళ తెల్లవారుధామన యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చరిష్ఠితాం అస్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా. రామచంద్రమూర్తి సీతమ్మ ఎటువంటి కాంతితో, ఎటువంటి నగలతో, ఎటువంటి బట్టతో ఎలా ఉంటుందని చెప్పాడో అటువంటి సీతమ్మ యొక్క దర్శనాన్ని పొంది కృతకృత్యుడనయ్యాను అని ఆపేశారు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.